మాసన్స్ లిమిటెడ్ అనే చిన్న పవర్ ఎక్విప్మెంట్ కంపెనీ మీద ఇప్పుడు మార్కెట్లో మళ్లీ చర్చ మొదలైంది. ఇటీవలే 2 పెద్ద ఆర్డర్లు వచ్చాయి. 25,85,00,000 రూపాయలు వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి, మరొకటి 17,49,00,000 రూపాయలు తరుణ్ ఎంటర్ప్రైజ్ నుండి ట్రాన్స్ఫార్మర్స్ సప్లై కోసం. ఇప్పుడు ఇండియా పవర్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో భారీ కేపెక్స్ జరుగుతోంది. మాసన్స్ లాంటి కంపెనీలకు ఇది బలమైన అవకాశం. మార్కెట్ క్యాప్ 3,040 కోట్ల రూపాయలు. ఈ Q2లో నెట్ సేల్స్ 147 కోట్లకు చేరింది, ప్లస్ 185% YoY. ప్రాఫిట్ కూడా 300% పెరిగి 23 కోట్లకు చేరింది. EPS 43 పైసలు, గత సంవత్సరం 3 పైసలు మాత్రమే. కానీ డెట్ చాలా ఎక్కువ. డెట్ టు ఈక్విటీ 6.12x, రోజ్ 8.4%, ఇంకా మోడరేట్ స్థాయిలోనే ఉంది. వాల్యుయేషన్ వైజ్ అయితే PE 99x, PB 25x, అంటే చాలా కాస్ట్లీ. ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఇటీవల తగ్గింది. స్టాక్ ధర 175 రూపాయల నుండి 178 రూపాయలు రేంజ్లో ఉంది. ఇటీవల డెత్ క్రాస్ టెక్నికల్ సిగ్నల్ వచ్చింది, బేరిష్ ఇండికేషన్. కానీ ఆర్డర్ విన్స్ వల్ల షార్ట్ టర్మ్ మొమెంటం కొంచెం PUSATIVగా ఉంది. వొలటిలిటీ హై, అంటే సడన్ అప్స్ అండ్ డౌన్స్ సాధ్యమే. మేనేజ్మెంట్ ఫోకస్ ఇప్పుడు ఆర్డర్ బుక్ పెంచడం, కెపాసిటీ యూటిలైజేషన్ మెరుగుపరచడం మీద ఉంది. స్ట్రాంగ్ ఆర్డర్ పైప్లైన్, ర్యాపిడ్ ప్రాఫిట్ గ్రోత్, సెక్టర్ టేల్విన్స్, పవర్ రిఫార్మ్స్, ఇన్ఫ్రా పుష్. హై డెట్, ఓవర్ వాల్యుయేషన్, 99x పే, టెక్నికల్ వొలటిలిటీ. గత ఏడాది 47% రిటర్న్ ఇచ్చిన 5-year కేగర్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. కానీ కొత్త ఆర్డర్స్, డెట్ రిడక్షన్, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ వస్తేనే రేటింగ్ సాధ్యం. మాసన్స్ గ్రోత్ స్ట్రాంగ్, కానీ డెట్ అండ్ వాల్యుయేషన్ చాలా హై. మల్టీబ్యాగర్ అవ్వాలంటే ఫండమెంటల్స్ క్యాచప్ కావాలి. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.